చేసిన 8 నెలలకి మాకు ఈ ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము ఓటేసి మా కళ్ళు మేమే పొడుచుకున్నాము. బొంబాయిలో మేస్త్రి పని చేస్తాడు మా ఆయన. నెల రోజులు పనికి పోకుండా అందరికీ జమ చేసిండు. జమ చేసి ధర్నా చేసిండు. ధర్నా చేసి టీఆర్ఎస్ఎల్ వస్తే కూడా పట్టించుకునకుండా 10 తండోళ్ళు 3 ఊరు అంతా జమ చేసి ఓటేసి గెలిపించినాడు. ఓటేసి గెలిపించిన నెల తర్వాతనే డోల్ కెమెరా వేసేసిండు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని గెలిపించినాం. గెలిపించి ఇక డోల్ కెమెరా స్టార్ట్ అయింది. తర్వాత తెలిసింది. తర్వాత ధర్నాకు పోయినాం. ధర్నం చేసిన 9 నెలలు. 9 నెలలు అయినాక తర్వాత నారేయాలి, కాయ వేయాలి, లాగోడికి పైసలు అవసరం కదా. బేక్లో పోతేనేమో లాగోడికి పైసలు ఇయ్యరు. మీకు ఫార్మసిటీకి పోయింది మీ భూమి లోన్ ఇవ్వమంటారు. అడగనికి పోయి మళ్ళీ తర్వాత ధర్నాకి వెళ్తేనేమో తిరుపతి రెడ్డి పోలేపల్లికి వస్తాడు. పోలేపల్లికి వచ్చి పెళ్లి తిని వెళ్ళిపోవాలి కదా. పేదలు అంటే ఎందుకు పడలే. ఆయన చదువుకున్నాయప్ప. మేము మధ్యతరగతి కుటుంబం. సరిగా తెలుగు మాటలు రావు మా మందికి. పోతేనేమో నువ్వు అందరి మీద దాడి చేపిస్తావు పోలీసు వాళ్ళని. గవర్నమెంట్ పోలీసు వాళ్ళ లేకుంటే ఒట్టి పోలీసు వాళ్ళు డ్రెస్ వేసి తోలిస్తున్నావా నువ్వు? వస్తే ఏమంటారు, కలెక్టర్ మీద ఎందుకు దాడి చేసిండ్రు, మరి కొట్టకుంటే ఏం చేస్తారు, పట్టుకోపోతే ఏం చేస్తారు. నిన్న గాడి తీసుకొని పొద్దున సాయం 3 గంటలకు 6 మంది వస్తే 7 గంటలకు వెళ్ళిండ్రు. ఆడోళ్ళు పాలు తీసుకొనేమో ఊరికి వెళ్ళాలి. ఆడికెళ్ళి మబ్బుల మళ్ళీ రావాలి. మా కొడుకులు మా మొగళ్ళు అందరు వెళ్ళిపోవాలి. ఆడోళ్ళు ఉండి చిన్న పిల్లలకు జ్వరం వస్తుంది, తిండికే లేకుంటుంది, కాయకూరలు లేకుంటుంది. నువ్వేమో ఏసీలో కూర్చొని వాళ్ళ గిట్ల చేయాలి వీళ్ళ గిట్ల చేయాలని నువ్వు అనుకుంటా ఉంటే నీ అప్ప తెచ్చి మాకు ఇచ్చిపోయింది ఆ భూమి. గావటన్ భూమిలో వేస్తా అని అంటావు. గావటన్ భూమి నువ్వెవర్రా ఇయ్యనికే మాకు ఇచ్చిపోయినావా నువ్వు? ఎన్నో లక్షలు వేసి మోపులు లేపుకొని ఊర్ల పొట్టిగా తిరిగి 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి వేరే మా వాళ్ళు కొనుక్కొని పట్టభూమి చేసుకొని బోర్లు వేపించుకొని భూములు సాపు చేసుకొని వాళ్ళు బతుకుతే నువ్వు ఏడ గాలేవు. వీడికి వచ్చి ఏమో మా మీద దౌర్జన్యం చేస్తావా? ఎవరు నేర్పిండ్రా నీకు ఇవి ఇంతగానం శానతనము? ఈడ 2 లక్షలు వేసి ఇగో ఆడ నుంచి పోండ్రి సార్, నువ్వు ఆడ నుంచి ఆడ వరకు ఉంది అంతా వచ్చండు. ఒక్క మొగలు లేరు. చిన్న పిల్లలని తీసుకుపోయి యామిసెంట్కి తోలుకు రావాలి. ఎవరికి పింకర్లు మలపనికి తోలుకు రావాలి. లక్షలు వేసేమో మేము లాగొడ తెచ్చేమో. పంటలు వేస్తే పంటలన్నీ నష్టమే. మాకు కట్టిస్తావా? 2 లక్షలు మాఫీ చేయనికే కాలేవు. 1,00,000 రూపాయలు లోన్ ఇయ్య కూడా అది భూమి పోయిందని అంటావు. మరి ఈ లుక్షణ అందరు ఎవరు నింపిస్తారు? నువ్వు నింపిస్తావా? ఒక్క పెన్షన్ ఇవ్వనికే కాకపోయే, 500 గ్యాస్ ఇవ్వనికే కాకపోయే. ఇదంతా మాకెందుకు? మా ఫార్మసిటీ మా భూమి వద్దకు రావద్దు. మేము భూమి దగ్గర రావద్దు. జైల్లో ఉన్న వాళ్ళకి ఇడిచిపెట్టాలి. ఎవరి మీద కేసు చేసినావు కదా వాళ్ళకి అందరికీ ఇడిచిపెట్టాలి. మా భూమి శుద్ధికి రావద్దు. నీ డోల్ కెమెరా దింపు, నీవు బామిడ్సు. మా భూమిలో అది తొండలు తిరుగుతున్నాయి కదా, అది అట్లని బీడు ఉండని. మా దూళ్ళకు మేమే మెప్పుకొని మేమే కోసుకొని తింటాం. కానీ ఒక్కరొకరు నీళ్ళ కొద్దిగా వర్షన్లు కోసుకొని కళ్ళం మీద పెట్టుకుంటే యా సంఘం చాలు ఇప్పటి వరకు. ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నావు, ఏం అన్యాయం చేస్తున్నావు అది చూసుకోము గల. భూమి అనికనే సిద్ధమా? ఇగో ఇప్పుడు వచ్చిండ్రు. నువ్వు వచ్చి ఒక్కనాడన్నా ఇది ఊరికి వచ్చినావా, తండకు వచ్చినావా, ఏదన్నా ధైర్యం చెప్పినావా? ఏం లేదు కదా. ఏం ధైర్యం చెప్పలేవు, ఏం ఒక్క మాట కూడా చెప్పలేవు. ఉన్న ఆడోళ్ళేమో ఏడుచుకుంటా ఉంటే మొగలు ఎక్కడ పోయారో పిల్లలు ఎక్కడ పోయారో పట్టుకొని మీ చావటికి అని మేము కనుక్కొని మీ చావటికి జైల్లో పట్టుకుపోతాడేమో రేవంత్ రెడ్డి ఎంత మంచోడు వస్తాడేమో అని ఇప్పుడు వరకు మేము నీ చావటికే కావులు కాసుకొని ఉండామా? 5 ఏండ్ల వరకు ఎంత ఆట ఆడిపిస్తావు మాకు బతికట్టు కూడా ఇది లేదు కదా. మా భూమిలోనే ఈండే చంపి మంచిగా కంపెనీ పెట్టుకో, అల్లు చాటుకి పెట్టుకో. అక్కడ చెప్పిండు కదా గురునాథ్ రెడ్డి, చెప్పిండు కదా వికారాబాద్ ఒక ఉన్నదంట 3,000 ఎకరాల భూమి. అది సరిపోతలేదా? ఈ గుట్టల పొట్టిగా ఇంత మేము బతికట్ట దాన్నే వస్తావా నువ్వు? మళ్ళీ ఏమంటారు మీటింగ్కి పోతే గావటం భూమిలో వస్తున్నదంట. 2-3 దొంగలు ఉన్నారంట. ఆ దొంగలు వచ్చి తెచ్చి తిన్నారంట. వాళ్ళు సంతకం చేస్తారంట. మంచిగా వాళ్ళు సంతకం చేస్తారు, నువ్వు తీసుకొస్తారంటే మేము ఎక్కడ పోవాలి? సార్కి సంతకం చేసినాం మేము. యా కొడుకులు ఉన్నారు ఈడనేమో ఎండాకాలంలో బోరు ఉంటే పంట చేసుకుంటాము, కూలీనాలు తీసుకొని మళ్ళీ ఇంత లాక్డౌన్లో కరోనాలో నడిచి వచ్చి మా భూమిలో మేము 2 ఏండ్ల వరకు అదే కష్టం చేసి అన్నం అనుకొని తిని ఉండము. ఆ దేశంలో పని బాట లేకుంటే ఈసోటి భూమి తల్లికేమో నీకు ఇచ్చేసి మేమేమో జాడు కొట్టుకుంటా పోవాలనా? నువ్వు ఒక్కరికి ఉద్యోగం వేస్తే ఆ ఉద్యోగం మాకు, మా పిల్లలకు, మా మన్మన్కి, మాకు పొందటానికి అంతా సరిపోతుందా? ఒక్కరికి ఉద్యోగం ఇస్తే ఎవరు నేర్పిండ్రు? మా భూమి నీకు తీస్తామని అన్నామా? ఇన్ని ఏండ్ల కొద్దిగా మీకు ఫార్మసిటీ గుర్తుకు రాలేదు, ఏడే గుర్తుకు వస్తుందా?
లగసర్ల గడ్డ మీద తండ మీద మస్తు ఉంది. కలెక్టర్కి కాల్ చేతులు ఇరగొట్టిండ్రా? అయ్యో తెలియని వాళ్ళు పోయిండ్రేమో, మాకు న్యాయం చేస్తలేరు. అదే కలెక్టర్ న్యాయం చేసింటే వాళ్ళకు లోన్ ఇవ్వాలి, వాళ్ళ భూమి దూసుకోవద్దు. వాళ్ళు అప్పటి నుంచి 9 నెలల నుంచి బాధపడుతున్నారు, కాగితం రాసి ఇస్తున్నారు, ముందరికి పంపిస్తాము, 10 మందికి గుర్తు చేస్తామని నీవన్నీ అంటే ఆ ప్రజలకు ఎందుకు కోపం వస్తుండే? మీరు ఎందుకు చదువుకోనేళ్ళమని మీకు ఇంత ఈ ఎడ్డోళ్ళనేమో ఇంతనా? ఎడ్డోళ్ళ పిచ్చి కుక్కలకు పట్టియారు దవాకల్లా, అట్లా మేము కుక్కలు కనిపిస్తున్నామా? మేము మనుషులే, మా మీద పెద్దగా ఏమో మాకే ఇట్లా చేస్తారా? న్యాయం చేయడానికి ఎవరు వచ్చిండ్రు ఇప్పటి వరకు? వచ్చిండ్రా ఎవరన్నా? కోపం రాకపోతే ఏం చేస్తారు మరి? కలెక్టర్ మీద కొట్టిండ్రా ఎవరైనా ఒక దెబ్బ? అయ్యో ఇంతమంది ఎవరు కనిపిస్తే వాళ్ళకి పట్టుకోపోయేది, ఎవరు కనిపిస్తే వాళ్ళకి పట్టుకోపోయేది అంటే అందరు కొట్టిన వాళ్ళేనా? ఇంత 10 మంది 10 దెబ్బ కొట్టింటే అప్పుడో వస్తుండే. అదే రైతులకు చచ్చిపోయింటే ఆ పోలీసు వాళ్ళు రాకుండ్రి, ఎవరు న్యాయం చేయకుండ్రి. ఇంతగానం చేయవద్దు సార్, మీరన్నా న్యాయం చేయండి. మా భూమి మేము ఇయ్యము, డోల్ కెమెరా దింపని ఎవరైనా దిగిరాని అందరికి ఈయన చంపి మంచిగా దొరుకుతుంది ఇక.